మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సిలిండర్ అనేది రావట్లేదు. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీనికి? ఒక పంచాయతీకి సొంతంగా ఇన్ని రకాలుగా సమకూర్చుకోగలుగుతుంది ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours టైం చెప్పడం మోర్ డీటెయిల్ వివేకానంద పార్క్ రోజు వేల మంది వాకింగ్ చేసే ప్రాంతాల్లో ఆడవాళ్ళు మగాళ్ళు పార్కింగ్ ఫస్ట్ ఏమవుతుందంటే అలాగే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అరకొర జ్ఞానంతో మనకు కొంచెం నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను. టిబెట్ నుంచి జీవితం అక్కడి నుంచి చెట్లు వరకు వస్తే ఇట్లాగే ఉంది పరిస్థితి. అందుకనే స్థానికంగా నేటివ్ స్పీసీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైనా విదేశాల నుంచి ఉన్న ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్స్ పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్స్ మనం చెట్లు పడుతున్నాం. మనకున్న చెట్లు మియావాకి దగ్గరలో మనం చేసుకోవడం అనుకుంటున్నాం. అలాగే ఎస్పెషల్లీ కోలాక నాకు ఇదే వేదన ఉంటుంది. అసలు ఈ కోలా కార్పస్ అనే చెట్లని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం మీరు ఎప్పుడు చూస్తూ ఉండదని ఇరిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీ కాదండి. ఒక దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద తమిళనాడు తెలంగాణ ఒక ఏ కూడా తెలియకుండా నా ఫామ్ ఉంది 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆర్మీ అందరికి స్వార్థం ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇరిగిపోతే పచ్చగా ఉండదు. పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు. ఆక్సిజన్ దానికి ఏమి పూలు కూడా రావాలి. వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఇప్పుడు దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకి దానివల్ల ఎక్కువ వర్షాపాతం ఉన్న నేల, ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూములు ఇవ్వకుండా అది ఎక్కువ పీల్చుకుంటుంది. దాని గురించి దాన్ని మనం ఇక్కడ పెట్టామండి. ఆ ఎదుగుదల దాని ఎదుగుదల ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేవాళ్ళు వరకు ఆ కొండ కాపస్ దాన్ని ఒక 15 years ఎప్పుడు బాగా ఇంపోర్ట్ చేశారు మన వాళ్ళు. ఇప్పుడు చేసాక ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ దగ్గర ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలకు కూడా మీ తరఫు నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసారో సడన్ తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోడిగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్ అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ పెట్టి అంటే ప్రతి వర్షంగా చిక్కగా ఇస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలని ముందు ఒక 30 మొక్కలు కనీసం 10 మొక్కలు తీసేది ఫస్ట్ ఫేజ్ లో. దాన్ని ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి మన నేటివ్ స్పీషీస్ వేసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్ లోనే చేయాలి. అవి చాలా డేంజరస్. పర్యావరణానికి కూడా మన అట్లీస్ట్ మనకి చాలా మనకి ఇష్యూస్ చాలా వస్తుంది. ఖచ్చితంగా ఇది కొంచెం మీరు రైట్ పాయింట్ రైజ్ చేశారు. వీఆర్ విత్ యూ అండ్ విల్ కరెక్ట్ దట్ పార్ట్ అండ్ విల్ డీల్. వనరుల పుష్కలంగాను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర తీరం వెంబడి ఓఎన్జీసీ డీఎల్ సంస్థ ఆయిల్ రైతులు తీసుకుని వెళ్తున్నాయి. కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించిన గేయులు పైలైన్ల భూముల కింద చదివినంత మొన్న నగరం ఓఎన్జీసీ కట్టడం జరిగి 10 ఏళ్ళు అయింది. ఒక గతంలో నగరం ఓఎన్జీసీ గేల్ బ్లాస్ట్ జరిగి 25 మంది చనిపోయి స్పాట్. సో వాళ్ళు బిక్కుమంటూ పడుతుంది. కానీ ఓఎన్జీసీ సంస్థల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే రిఫైనరీలు కానీ ఇవన్నీ అంటే కోకోనట్ అంటే కోనసీమ అంటారు, అలాంటి కోకోనట్ రీసెర్చ్ సెంటర్లు అంటే లేవు. సో వాళ్ళ రైతులు ఇబ్బందులు పడుతుంది. మీరు అన్నారు పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి ఎలాంటి నిధులు రావాలి, కానీ అలాంటి సంస్థలు ఎందుకు వదిలేస్తారు? గత ప్రభుత్వం కూడా అలాగే గేయిల్ని కానీ ఓఎన్జీసీ ప్రాబ్లం ఎక్కడుందండి సార్? నేను చాలా మంది ఉన్నతాధికారులు ఢిల్లీలో కలిసినప్పుడు బేసిక్ గా సిఎస్ఆర్ గురించి మాట్లాడతాం. మేము ఇక్కడి నుంచి కొంత రాష్ట్ర దేశానికి కావాల్సిన సహజ సంపద నుంచి తగ్గుతున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కు డిస్ట్రక్షన్ బట్ హౌ డు వి దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సివిలైజేషన్. ఒక కట్టడం నిర్మించాలంటే ఎక్కువ చెట్లు చెట్లు పోవాలి, కొంత గ్రావెల్ తవ్వాలి, కొండ కరగాలి. అక్కడ దట్స్ అండర్స్టూడ్. కానీ హౌ బ్యాలెన్స్ వీఆర్ హౌ కన్స్ట్రక్టివ్ అనేది మనకి ఒక క్రైటీరియా. ఓఎన్జీసీ
వీళ్ళందరికీ కూడా మేము మన రిలయన్స్ కానీ వీళ్ళందరికీ నేను ఇందాక మాట్లాడుతున్న పొల్యూషన్ సంబంధించి కూడా ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ అంటే మనం ఎక్కువ భయపడితేనేమో సోషల్స్ ఏమి అవ్వదు, అదొక సమస్య ఉంటుంది. రాష్ట్రానికి దేశానికి కావాల్సిన సహజ వనరులు మనకి రావాల్సిన గ్యాస్ మన ఎక్స్పోర్ట్ అది అవసరం. కానీ ఇప్పుడు వాట్ కాస్ట్ అనే దాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి వాళ్ళు దృష్టికి తీసుకోవాలి. వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే ఉదాహరణకి ఏటిమోగ ఇష్యూ కూడా ముమ్మడివరంలో మాకు రిలయన్స్ పైప్ వేసినందుకు మాకు కంపెన్సేషన్ ఇచ్చారు, కానీ మాకు ఏటిమోగ మత్స్యకారులకు రాలేదు ఇష్యూ. రిలయన్స్ అధికారులు అయితే వాళ్ళు ఏమంటారంటే అసలు మాకు ఈ పైప్ లైన్ మాకు అక్కడ దాకా చెప్పారు, ప్రపోజల్లో అసలు ఏటిమోగ లేదు, మేము ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ నిధులన్నీ మేము ఇచ్చేసాం, అది దాని ముందుకి ఎవరికి చేరాలని చేరలేదని కాంపెన్సేషన్ చేరట్లా, అది ఎంత చెప్తే ఎంత చేరట్లేదని తెలిసి ఒక వ్యత్యాసం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇప్పుడు దిస్ గవర్నమెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే చాలా క్లియర్ కట్ ఇంక్లూడింగ్ విత్ రిలయన్స్ ఆర్ ఇంక్లూడింగ్ టు ఓఎన్జీసీ ఇంక్లూడింగ్ టు వీళ్ళు ఎవరికైనా సరే నేను చెప్పదలుచుకుంది వీల్ కమ్యూనికేట్ ఇన్ ప్రాపర్ వే. ఇంత కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని దందాలు చేస్తే పని మనం చేయాల్సిన మీరు ఇంత తీసుకెళ్తున్నప్పుడు ఇట్లా రిసల్ట్ జరుగుతుంది, ఇంతమంది మీరు గ్యాస్ పైప్ లైన్ వేసి వెళ్తున్నప్పుడు ఏదైనా జరిగితే ఇంతమంది పార్టీ చనిపోయారు ఇలాంటి చోట్ల, దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి కాంపెన్సేషన్ ఇస్తారు? అది ఉన్నత అధికారులు ఎవరైనా సరే మీరు ఢిల్లీలో కూర్చున్న ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీకి వెళ్తామంటే దే ఆర్ మోర్ దెన్ మీట్ సపోర్ట్. అంటే మార్పులు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దాని పరిధిలో లేనివి పరిధిలో ఉన్నాయి. ఇందాక మీరు చెప్పింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా ఇప్పుడు డీమ్డ్ ఫారెస్ట్ దీన్ని ఏ జడ్జిమెంట్ 6 సంవత్సరాల క్రితం ఇది ఈ పరిధిలోకి రానివి మనకి రిజర్వ్ ఫారెస్ట్ కానీ కింద రానివి ఇవన్నీ కూడా అవి డీమ్డ్